దాదాపు 2-3 సంవత్సరాల పాటు లక్షల రూపాయలు వెచ్చించి లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని పగలుగా చదువుకొని వాళ్ళ జీవిత ఆశయంగా నీట్లో సీటు కొట్టాలి, డాక్టర్ సీటు కొట్టాలని చెప్పిన ఉద్దేశంతో లక్షలాది మంది పిల్లలు చదువుకుంటూ ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్టీఏ సంస్థ మాత్రం పూర్తిగా విద్యార్థుల జీవితం చెలగాటమాడుతూ ఉంది. మనం చూసుకుంటా ఉంటే సంవత్సరం ముందే 2024 సంవత్సరంలో మే నెలలో కూడా నీట్ పేపర్ లీకేజ్ చేశారు. ఆనాడు దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. వెంటనే తక్షణమే 2026లో కూడా ఎన్టీఏ సంస్థ వారు ఈరోజు పేపర్ లీక్ అయిపోయింది. అది కూడా పరీక్ష అయిన తర్వాత 3వ తేదీన లక్షలాది మంది 22,70,000 మంది విద్యార్థులు పరీక్ష రాసి వాళ్ళ మీద సీటు కొడతా నమ్మకంతో ఉంటే దాదాపు వేల మంది సంఖ్యలో వెంటనే వీళ్ళు 10 రోజులు తిరగకుండానే పేపర్ లీక్ అయిపోయింది, మేము తక్షణం రద్దు చేస్తామని చెప్పి ప్రకటించారు. ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. విద్యార్థులు నేరం చేశారని కూడా విద్యార్థుల పక్షాన పూర్తిగా ఈ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది. ఈ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 11 సంవత్సరాల్లో దాదాపు 80 పేపర్ల పైగా ప్రొఫెషనల్ పేపర్లు లీక్ అయినాయి. ఈరోజు ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ మొత్తాన్ని కమర్షియల్ ఎగ్జామ్స్గా మార్చి కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు. ఏమనంటే అక్కడ 2 కోట్లకు అమ్ముకున్న, రాజస్థాన్లో, పంజాబ్లో 3 కోట్లకు అమ్ముతున్నారని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. మేము స్పష్టంగా ఈ ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాం, విద్యార్థులు నీటి పరీక్షకు వెళ్లే ముందు అరికాల నుంచి నెత్తి వరకు మీరు పూర్తి చెక్ చేసి పంపిస్తూ ఉన్నారు. డ్రెస్సింగ్ కోడ్ ఎట్లా ఉండాలని చెప్పి పంపిస్తూ ఉన్నారు. మరి ఎన్టీఏ సంస్థ వారిని ఎందుకు ఈరోజు